అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రహ్మం గారు చెప్పినట్లు 2025 మార్చి నుండి ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2025 ప్రథమార్థం మార్చి నుండి జరగబోయే ఆ 5 భయంకర సంఘటనలు ఇవే. కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి. మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి. బ్రహ్మం గారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారే చెప్పలేదు. వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు. వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి. భవిష్యత్తుని తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మం గారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా 2025 అనగా శ్రీ క్రోధి నామ సంవత్సరం నుండి విశ్వావసు నామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి ప్రపంచ దేశాలలో కల్లోలాలు చెలరేగడం ప్రారంభమవుతుందట. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ప్రజల మధ్య వర్గ వైషమ్యాలతో దేశాలన్నీ విలవిలలాడుతాయట. చిన్నగా మొదలైన కార్చిచ్చులు దేశాలనే భస్మీపటలం చేసేస్తాయట. అగ్రరాజ్యం వింత పోకడలతో చులకన అయిపోతుందట. యుద్ధాల వలన బంగారం, ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయట. కాసు బంగారం 1,00,000 రూపాయలు దాటిపోతుందట. ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చెడి చప్పుడు లేకుండా చాప కింద నీరులా దేశాలకు మొత్తం పాకిపోతుందట. 2025 సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలా ఎగసిపడి విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుందట. ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడుతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారట. 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయట. సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట. రాత్రికి రాత్రే తీర ప్రాంతం అంతా మునిగిపోతుందట. ద్వాదశ నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట. ఆకాశం ఒక్కసారిగా రంగులు మారి పిడుగుల వర్షం కురుస్తుందట. ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయట. డబ్బు, అధికారం ఉన్నవాడిదే రాజ్యమవుతుంది. ఒకరి ఆకలి మరొకరికి సొంతమవుతుందట. మధుర మీనాక్షి అమ్మవారు మనుషులతో మాట్లాడుతుందట. శ్రీశైల మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడట. శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసేస్తాయట. రోజుల తరబడి ఫోన్లు, కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు పిచ్చివారవుతారట. వన్యమృగాలు అడవులను విడిచి జనావాసాల్లోకి వచ్చి జనాన్ని పీక్కొని తింటాయట. రోజు రోజుకి భూమి మీద ధర్మం నశించి భూదేవి పాపుల భారాన్ని మోయలేక తల్లడిల్లిపోతుందట. ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట. తిరుపతి వెంకన్న కుడిభుజం అదురుతుందట. అర్ధరాత్రి పూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినపడతాయట. కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట. చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట. పంది కడుపున ఏనుగు, మేక కడుపున పంది పుడతాయట. శ్రీశైల శిఖరాన అగ్ని వర్షం కురుస్తుందట.
అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట. భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలోకి ముసలి ప్రవేశిస్తుందట. కృష్ణానది మధ్య బంగారు రథం పుడుతుందట. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట. అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట. భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు వెళ్ళిపోతారట. ఎంత జ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట. భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుంది. దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి పెను మార్పులు సంభవించబోతున్నాయట. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట. వేప చెట్టుకి అమృతం పుడుతుందట. ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట. ఇక యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటాయట. రోజు రోజుకి కలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవాలయాలు పూజలు లేక మూతపడతాయట. ఇలా కలిపురుషుడు ప్రభావం రోజు రోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి తాను వీరభోగ వసంతరాయుల అవతారంలో 100 మూరల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మనుషులు వృక్షాలను నాశనం చేయడం వలన వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత, ఆహార కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించడం జరిగింది. చూశారు కదండి, ఈ వీడియోలో మనం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాల గురించి, అలాగే 2025 మార్చి తరువాత జరగబోయే విపత్తుల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించిన విధానం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.